హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నీకు నచ్చిందా? దీన్ని ఇంగ్లీష్లో డూ యూ లైక్ ఇట్, డూ యూ లైక్ ఇట్ అంటే నీకు నచ్చిందా అని. నెక్స్ట్ నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను. దీన్నే ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ. ఐ ఈట్ వెన్ ఐ యామ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉన్నప్పుడు తింటాను అని. నెక్స్ట్ నేను చేరుకోవడానికి వెనుకాడను. దీన్నే ఐ వోంట్ హెసిటేట్ టు రీచ్ అవుట్. ఐ వోంట్ హెసిటేట్ టు రీచ్ అవుట్ అంటే నేను చేరుకోవడానికి వెనకాడను అని. నెక్స్ట్ మమ్మల్ని అడగడానికి సంకోచించకండి. దీన్ని డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అస్. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ అస్ అంటే మమ్మల్ని అడగడానికి సంకోచించకండి అని. నెక్స్ట్ వెంటనే మాకు తెలియజేయండి. దీన్నే లెట్ us know right away. లెట్ us know right away అంటే వెంటనే మాకు తెలియజేయండి అని. నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దీన్ని వేర్ వుడ్ యూ లైక్ టు గో. వేర్ వుడ్ యూ లైక్ టు గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దీన్ని I have been thinking about that. I have been thinking about that అంటే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ నేను సరైన మార్గంలో ఉన్నానని నాకు తెలియదు. దీన్ని ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ యామ్ ఆన్ ద రైట్ పాత్. ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ యామ్ ఆన్ ద రైట్ పాత్ అంటే నేను సరైన మార్గంలో ఉన్నానని నాకు తెలియదు అని. నెక్స్ట్ మీరు నాకు చెప్పలేరా? దీన్ని కాంట్ యూ టెల్ మీ. కాంట్ యూ టెల్ మీ అంటే మీరు నాకు చెప్పలేరా అని. నెక్స్ట్ అతను ఎక్కడ ఉన్నాడో నేను మీకు చెప్తాను. దీన్ని ఐ విల్ టెల్ యూ వేర్ హీ ఈజ్. ఐ విల్ టెల్ యూ వేర్ హీ ఈజ్ అంటే అతను ఎక్కడ ఉన్నాడో నేను మీకు చెప్తాను అని. నెక్స్ట్ నేను 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దీన్ని ఐ విల్ బి దేర్ ఇన్ 15 minutes. ఐ విల్ బి దేర్ ఇన్ 15 minutes అంటే నేను 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని. నెక్స్ట్ ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది? దీన్ని వై డస్ షీ లుక్ లైక్ దాట్. వై డస్ షీ లుక్ లైక్ దాట్ అంటే ఆమె ఎందుకు అలా కనిపిస్తుంది అని. నెక్స్ట్ నేను తిరిగి వచ్చిన తర్వాత చెబుతాను. దీన్ని ఐ విల్ టెల్ యూ వన్స్ ఐ కమ్ బ్యాక్. ఐ విల్ టెల్ యూ వన్స్ ఐ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చిన తర్వాత చెబుతాను అని. నెక్స్ట్ నువ్వు లోపలే ఉండాలి. దీన్ని యూ మస్ట్ స్టే ఇన్సైడ్. యూ మస్ట్ స్టే ఇన్సైడ్ అంటే నువ్వు లోపలే ఉండాలి అని. నెక్స్ట్ నీ చేతిలో అది ఏంటి? దీన్ని వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్. వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే నీ చేతిలో అదేంటి అని. నెక్స్ట్ నాకు ఏమి చెప్పాలో తెలియదు. దీన్ని ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ డోంట్ నో వాట్ టు సే అంటే నాకు ఏమి చెప్పాలో తెలియదు అని. నెక్స్ట్ నేను ఎప్పుడైనా చెప్పానా? దీన్ని డిడ్ ఐ ఎవర్ సే దాట్. డిడ్ ఐ ఎవర్ సే దాట్ అంటే నేను ఎప్పుడైనా చెప్పానా అని. నెక్స్ట్ నిన్న రాత్రి మీరు అతనితో ఏం చెప్పారు? దీన్ని వాట్ డిడ్ యూ సే టు హిమ్ లాస్ట్ నైట్. వాట్ డిడ్ యూ సే టు హిమ్ లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి మీరు అతనితో ఏం చెప్పారు అని. నెక్స్ట్
మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? దీన్ని హూ ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్? హూ ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అని. నెక్స్ట్ వన్, ఇంతలో నువ్వు ఇక్కడే ఉండు. దీన్ని మీన్ వైల్ యూ బీ రైట్ హియర్. మీన్ వైల్ యూ బీ రైట్ హియర్ అంటే ఇంతలో నువ్వు ఇక్కడే ఉండు అని. నెక్స్ట్ వన్, నా కోసం ఏమైనా చేస్తావా? దీన్ని విల్ యూ డూ ఎనీథింగ్ ఫర్ మీ? విల్ యూ డూ ఎనీథింగ్ ఫర్ మీ అంటే నా కోసం ఏమైనా చేస్తావా అని. నెక్స్ట్ వన్, నీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేద్దాం. దీన్ని లెట్స్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ ఫెయిర్. లెట్స్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ ఈజ్ ఫెయిర్ అంటే నీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేద్దాం అని. నెక్స్ట్ వన్, దానికి నేను ఎలా బాధ్యత వహిస్తాను? హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? హౌ యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అంటే దానికి నేను ఎలా బాధ్యత వహిస్తాను అని. నెక్స్ట్ వన్, మీరు ఇల్లు అద్దెకు ఇవ్వబోతున్నారా? దీన్ని ఆర్ యూ గోయింగ్ టు రెంట్ ద హౌస్? ఆర్ యూ గోయింగ్ టు రెంట్ ద హౌస్ అంటే మీరు ఇల్లు అద్దెకు ఇవ్వబోతున్నారా అని. నెక్స్ట్ వన్, నిన్న నువ్వు ఎవరికి కలిసావో నాకు తెలుసు. దీన్ని ఐ నో హూమ్ యూ మెట్ ఎస్టర్డే. ఐ నో హూమ్ యూ మెట్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఎవరిని కలిసావో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీన్ని హూ వర్ యూ టాకింగ్ అబౌట్? హూ వర్ యూ టాకింగ్ అబౌట్ అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వన్, నీతో ఎవరైనా ఉన్నారా? దీన్ని ఈజ్ దేర్ ఎనీవన్ విత్ యూ? ఈజ్ దేర్ ఎనీవన్ విత్ యూ అంటే నీతో ఎవరైనా ఉన్నారా అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని వాట్ షల్ ఐ డూ నౌ? వాట్ షల్ ఐ డూ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అని. నెక్స్ట్ వన్, మీకు ఒక విషయం తెలుసా? దీన్ని డూ యు నో వన్ థింగ్? డూ యు నో వన్ థింగ్ అంటే మీకు ఒక విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్, నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. దీన్ని లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ అంటే నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి అని. నెక్స్ట్ వన్, నేను నీకు నిజం చెప్పనా? దీన్ని షల్ ఐ టెల్ యూ ద ట్రూత్? షల్ ఐ టెల్ యూ ద ట్రూత్ అంటే నేను నీకు నిజం చెప్పనా అని. నెక్స్ట్ వన్, నేను నువ్వు మారావని అనుకున్నాను. దీన్ని ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్. ఐ థాట్ యూ హ్యావ్ చేంజ్డ్ అంటే నేను నువ్వు మారావని అనుకున్నాను అని. నెక్స్ట్ వన్, నీకు గుర్తులేదా? ఇలా అడుగుతూ ఉంటాం కదా, నీకు గుర్తులేదా అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.